చెడ్డీ గ్యాంగ్, చుడీదార్ గ్యాంగ్ ఇలా ఎన్నో గ్యాంగ్స్ నగరంలో దొంగతనాలు, హత్యలు చేయడం చూశాం. ఇప్పుడు మరో నయా గ్యాంగ్ హైదరాబాద్లోకి ప్రవేశించింది. సిటీ శివారు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ఈ నయా గ్యాంగ్ పేరు ఏంటి? ఈ గ్యాంగ్ క్రైమ్ స్టైల్ ఏంటి? ఏ రాష్ట్రం నుంచి ఈ ముఠా నగరానికి వచ్చింది? పోలీసులు సిటీ జనాలకు ఇస్తున్న సూచనలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ మహానగరంలో చిట్టి గ్యాంగ్, చుడిదార్ గ్యాంగ్లు గతంలో చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఒంటికి ఆయిల్ రాసుకుని మారణాయుధాలు వెంటబెట్టుకుని అవసరమైతే చంపడం చెడ్డీ గ్యాంగ్ క్రైమ్ స్టైల్. అయితే శివారు ప్రాంతాలతో పాటు నగరంలో కూడా చోరీలకు పాల్పడేది ఈ చెడ్డీ గ్యాంగ్. ఇటీవల చుడిదార్ గ్యాంగ్ కూడా నగరంలోకి ప్రవేశించి చోరీలు చేసి హల్చల్ చేసింది. ఇక తాజాగా సిటీ శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసి ఉన్న ఇల్లే టార్గెట్గా చోరీ చేస్తున్నారు దార్ గ్యాంగ్. మధ్యప్రదేశ్ నుంచి నగరానికి ఈ ముఠా సభ్యులు వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఈ గ్యాంగ్ ఒక చోరీకి పాల్పడ్డారని చెప్పారు పోలీసులు. ఇంటి మెయిన్ గేట్ కాకుండా ఫెన్సింగ్ వాల్ దూకి చోరీలకు పాల్పడమే ఈ దార్ గ్యాంగ్ స్టైల్ అంటున్నారు పోలీసులు. డే టైంలో ఎక్కడైతే ముందు రోజు రెక్కి నిర్వహించి ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని టార్గెట్గా గేటెడ్ కమ్యూనిటీస్ పరిధిలో ఉన్నటువంటి హౌసెస్ను వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. మన దగ్గర ఒకే ఒక కేసు మనకు గుల్మోర్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో అయితే మనకు పెద్దగా ఆర్టికల్స్ అయితే పోలేదు. కమ్యూనిటీకి సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ను కట్ చేసుకొని గోడ దూకేసి వచ్చి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది. గతంలో వరంగల్లో కూడా చేయటం జరిగింది. సో దట్ కాబట్టి ఇంకా ప్రజలందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులందరూ కూడా వారి టీమ్స్ వాళ్ళని పట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నివసించేవారు ఊరికి వెళ్తే ఇంట్లో లైట్స్ ఆన్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్కు కూడా సమాచారం ఇస్తే గస్తీ నిర్వహిస్తామంటున్నారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్నా వెంటనే 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ సిస్టాన్ని ప్రాపర్గా వారు ఒకసారి రివ్యూ చేసుకొని వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. తర్వాత ఇతర ప్రాంతాలలో కూడా వాళ్ళు నైట్ టైంలో ఒకసారి గస్తీ తిరగటం అనేది చూడండి. కనీసము జనరల్గా మనం లాక్డ్ హౌసెస్ వాళ్ళు ప్రతిదీ ఇంటింటికి వచ్చి చెక్ చేయకపోవచ్చు. నైట్ అవర్స్లో మనము ఇలా చూడటంతో ఇంట్లు మొత్తం డార్క్గా ఉంటే తెల్లారి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సేమ్ డే అని చెప్పేసి వారు ఒక అంచనాకు వచ్చే అవసరం ఉంది. కనీసము మనం ఒక అవుట్ సైడ్ ఒక లైట్ అన్న వేసి పెట్టడం ద్వారా ఈ దొంగల బారి నుండి మనం లాక్డ్ హౌసెస్ కాదు అని చెప్పేసి మనం కూడా వాళ్ళని కొంత డైవర్షన్ చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం పాటు బయటకు పోతున్న క్రమంలో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కన్సర్న్ సెక్టర్ ఎస్ఐకో లేకపోతే ఆ పెట్రో కార్ వాళ్ళకో చెప్తే మీ ఇల్లును ఒకసారి నైట్ టైంలో ఒకసారి విజిట్ చేసేసి మనకు ప్రాపర్ సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దార్ గ్యాంగ్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సిటీ శివారు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశామంటున్నారు పోలీసులు.